వెల్కమ్ టు అశ్విని కిచెన్. టుడే రెసిపీస్ ఒట్టి చేపలు టమాటో కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఒట్టి చేపల్ని తీసుకొని పెంక మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చాలా డేస్ నుంచి ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఒట్టి చేపలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర మసాలా, నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కడాయి వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దాన్ని ఫ్రై చేయాలి. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయినాయి అనిపించిన తర్వాత వాటిలోకి పసుపు వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉండాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మళ్ళీ కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. మంచిగా ఇదంతా కలిసాక దీనిలోకి ఒట్టి చేపల్ని తీసుకొచ్చి వేయాలి. ఒట్టి చేపల్ని వేసాక మంచిగా కలపాలి. ఒట్టి చేపలు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ ఆగాలి. 10 మినిట్స్ ఆగినాక ఈ ఒట్టి చేపలు కొంచెం ఆయిల్ అంతా ఫ్రై అయిందన్న తర్వాత వీటిలోకి కొంచెం ఉప్పు, కారాన్ని యాడ్ చేయాలి. ఉప్పు, కారం వేసి మళ్ళీ మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాక టమాటాస్ యాడ్ చేయాలి. ఉప్పు, కారం మంచిగా పట్టించుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకొని దానిలోకి టమాటోస్ని యాడ్ చేయాలి. టమాటోస్ని మంచిగా వేసేసి ఒక 5-10 మినిట్స్ టమాటోస్ మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఒట్టి చేపలు మంచిగా టమాటోస్తో మిక్స్ అయ్యి మంచిగా బాయిల్ అవుతుంటాయి. అలా ఒక 10 మినిట్స్ తర్వాత దాని మీద గరం మసాలా యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ కొత్తిమీర వేసాక ఒట్టి చేపల కర్రీ రెడీ.